ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, మీ యొక్క మహిమగల నామాన్ని బట్టి దేవా, మరి ఒకసారి ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా నీ సన్నిధిలో ప్రవేశించుటకై నీ ముఖదర్శనం చేత మా ఆశ తీర్చుకునే నిమిత్తమే మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వారముగా మమ్మల్ని స్వీకరించి నీ ప్రజలంగా ఈ భూమి మీద జీవించుటకై మమ్మల్ని నడిపిస్తున్న నీ ఆత్మను బట్టి ఉందనా దేవ, మేము నిలిచిండి నిమిత్తమై మాలో ఉంచిన నీ వాక్యమును బట్టి నీకు వందనా. మెట్టుకు మాకు భద్రత ఇచ్చిన నిమిత్తమై నీ సహవాసంలో, నీ సంఘములో, నీ యొక్క శరీరంలో మమ్మను కూడా ఐక్యపరిచినందుకు వందనాలు. ఇటు నీ వారంగా మరొక పర్యాయం నీ సన్నిధిలో చేరి ప్రార్థించిన నిమిత్తం మమ్మల్ని సమకూర్చుని నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. అంతేనా మా జీవితాలు నమ్మదగిన దేవుడుగుండి రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు మీరు భద్రపరుస్తూ నీ రాకడ కొరకై సంపూర్ణముగా రక్షింపబడి నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరచుచున్న నీ ప్రేమను బట్టి అందున్నారు. నీ సారూప్యత గల వరమొక నిమిత్తమై ముందుగానే ఎరిగిన మమ్మను పిలిచి నీతిమంతులుగా తీర్చావు. నిర్ణయించబడిన మమ్మను మహిమపరిచిన నిమిత్తమై ఈ లోకయాత్రలో మాకు అమర్చి పెట్టిన సంపూర్తి చేయబడిన రక్షణ కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా పాప నుండి మాకు విడుదల ఇచ్చినావు, విమోచన ఇచ్చినావు, మమ్మల్ని పిలిచి నీ సొత్తుగా చేసుకున్నావు. నీ మహిమ కొరకే మమ్మల్ని నీ శరీరంలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నావు. వెట్టి వారముగా నీ సన్నిధిలో కూడి వచ్చినప్పుడు నీ ప్రజలంగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ నీ ప్రేమను బట్టి వందనాలు. మరొక పర్యాయం ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చి నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నావు. ఇంక నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగి మీ సన్నిధిలో ప్రార్థించిన కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మమ్మల్ని దర్శించండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. పవర్ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. మరొకసారి మమ్మల్ని కృపాస్థలకు అప్పగించుకొని చుట్టూ నీ సన్నిధిని మాకు మెండారుగా దేవ మీ సంపూర్తిగా నేను అనుభవించుటకై మెండారుగా అనుభవించిన కృపను అనుగ్రహించమని ఈ వశంలోనికి మమ్మల్ని మేము తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మూడు 338 పాట పాడదాం. పాట సంఖ్య 338, 335 పాత పాటలు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధిని చేరుటకై, ప్రభు సన్నిధిని చేరుటకై పరుగిడరా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు
సూచనలెన్నో చూడుమురా, వేదనలెన్నో మీదికి వచ్చురా, వేదనలెన్నో మీదికి వచ్చు, కలవరముందక కనిపెట్టుమురా, కలవరముందక. ఇండ్లను గాచుచు పెండ్లికి నారును నాటుచు త్రాగుచు తినుచు, ఇండ్లను గాచుచు పెండ్లికి నారును నాటుచు త్రాగుచు తినుచు, జగములో జనులు దిగులు లేనప్పుడు, జగములో జనులు దిగులు లేనప్పుడు, దొంగవలే ఇలా దొరయై వాసుర, దొంగవలే ఇలా దొరయై వాసురా, సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకి, ప్రభు సన్నిధి నీవు చేరుటకి పరుగిరరా. ఆదిన్యమైనను ఆగడి అయినను పరమున దూతలు, ఆదినముల శ్రమ అంతము కాగా, సూర్యుని చంద్రుని చీకటి కమ్ము, ఆదినముల శ్రమ అంతము కాగా, సూర్యుని చంద్రుని చీకటి కమ్ము, ఆకాశమందలి శక్తులు కదలు, ఆకాశమందలి శక్తులు కదలు, మహిమతో యేసు ఇమ్మయిదిగురా, మహిమతో యేసు ఇమ్మయిదిగురా, పరుగిరరా సోదరుడా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా, ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా, క్రీస్తునందుని మృతులగువారు, క్రీస్తునందుని మృతులగువారు, ఏకముగా ప్రభు యేసుని చేరా, ఏకముగా ప్రభు యేసుని చేరా, పరుగిరరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకి, సన్నిధి నీవు చేరుటకై పరుగిరరా. ఎటు చూసినని
కటు కనిపించును కొండలో బండలో నుండినను ఎటు చూసినని కొండలో బండలో నుండినను తుదమ సింహమై కోపాగ్నియై తుదమ సింహమై కోపాగ్నియై వచ్చిన కదలగలేవుర ఎదురుగా వచ్చి కదలగలేవుర పరుగిరరా ఎత్తబడుట తాను నీవు తరుణము ఇదియే తడవు చేయకురా రక్షణలోని శిక్షణ కలిగి అక్షయుడే సుని రాజం తేరా అక్షయుడే సుని రాజము తేరా పరుగిరరా సోదరుడా 421 పాట పాడదాం. 421, 418 పాత పాటలు.
కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవతి గుణా హృదయాంతరంగమున ఉదమారవతి గుణా హృదయాంతరంగమున ఆజాగరూకుడ నైతి నిజాశ్రయాము విడచి ఆజాగరూకుడ నైతి నిజాశ్రయాము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మి ఉదమారవతి సూనా హృదయాంతరంగమున ఉదమారవతి సూనా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యము చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే ఏ రీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ఉదమారవతి సూనా హృదయాంతరంగమున ముదమారవతి సూనా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నట్లు ఆత్మాభిషేకం నిమ్ము ఆత్మీయరు ఆత్మాభిషేకం నిమ్ము ఆత్మీయ ప్రియ యేసు నిర్మించితివి ఆరు వందల 629 పాట పాడదాం. పాత పాటలు 616.
చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగు వారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు ఈ చక్కపు మాటల వలన, ఈ చక్కపు మాటల వలన అక్షయుని విడువారు. ఈ చక్కపు మాటల వలన అక్షయుని విడువారు. ఆ తప్పు బోధల నేప్పుడు ృఢీకరించెదరు. ఆ తప్పు బోధల నేప్పుడు ృఢీకరించెదరు. తమ దేవునెరుగు వారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగు వారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు సత్యమును విడువారు. సత్యమును విడువారు. ఉత్తములుగా నడచెదరు. సత్యమును విడువారు. ఉత్తములుగా నడచెదరు. అతల్యను హతము చేసెదరు. శుద్ధులయుండెదరు. అతల్యను హతము చేసెదరు. శుద్ధులయుండెదరు. తమ దేవునెరుగు వారు చేసెదరు. శక్తితో గొప్ప కార్యములు తమ దేవునెరుగు. భయము జెండారు. అనుజా భయము జెండారు. మాన్యులయుండే చారు. అనుజా భయము జెండారు. మాన్యులయుండే చారు. సాక్ష్యమును విడువారు. ఏకాంతులు కారు. కార్యములు వేషించెదరు. విగ్రహములు వేషించెదరు. విగ్రహములు శిరములు ఖండించినను. వేషించెదరు. విగ్రహములు శిరములు ఖండించినను. ఆ పర్వతము వలె కదలకవారు. స్థిరముగా నుండెదరు. ఆ పర్వతము వలె
గొప్ప కార్యములు తమ దేవుడెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. జయించెదరు బాధలను సహించెదరు శోధనల జయించెదరు బాధలను సహించెదరు ఆనాదుడేసు సదా వెదకి సాధించి ప్రకటింతురు ఆనాదుడేసు సదా వెదకి సాధించి ప్రకటింతురు తమ దేవుడెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు తమ దేవుడెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. జ్ఞానమును పొంది తగ్గించుకొనేదామే అధిక జ్ఞానమును పొంది దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం అందరం కలిసి చూద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం అందరం కలిసి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొను. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు ప్రేమ పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా నీ పిల్లలంగా మరొక పర్యాయము నీ సన్నిధిలోనికి మమ్మను సమకూర్చి పాటల ద్వారా నేను మహిమపరచుటకు, వర్తమానం పొందుటకు, బలపరచుటకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. మెట్టుకు నీ వాక్యం ధ్యానిస్తున్నాం. మాలో ప్రతి ఒక్కరితో కూడా ఆశగల ప్రతి వారితో మాట్లాడాను. సజీవుడైన దేవుడు నీ స్వరం వినగలుగుటకు కూడా మాకు సహాయం చేయండి. నీ గ్రహించగలుగుటకు, ఆ ప్రకారం జీవించగలుగుటకు సహాయం చేయండి. నీ చిత్తం ఎరిగి దాన్ని అడిగి పొందుటకు సహాయం చేయండి. ప్రార్థించటకు మేము కూడి వచ్చి ఉంటుండగా దేవమమ్మను ప్రార్థనాత్మతో నింపి నీ చిత్తమును బట్టి నేను అడుగుట ద్వారా బలము పొంది దేవముందున యాత్రా దినాలని మహిమ కొరకు జీవించడానికి తగిన వారముగా సిద్ధపరచమని నిలబడి నీ దాసునైనా నిష్ప్రయోజ దాసుని మీద ఒప్పుకొనిచున్నాను. నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మాకు ఏది అవసరమో, ఏది సిద్ధపరిచితవో దాన్ని మాకు అనుగ్రహించి దేవా నీ అందు గురి కలిగి నీ ఉద్దేశం ఎరిగి జీవించట కృపనిమ్మని మహిమా గణత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ కూడా వచ్చి నీ ప్రజలను బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకునామను ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి.
ఇక్కడ ఈ సందర్భం మనకు తెలిసిందే దానియేలు గ్రంథంలో. అది ఇక్కడ ఉద్దేశాన్ని మనం చూడాలి. రాయబడింది కదా, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఇక్కడ ఈ మాట యొక్క ఉద్దేశాన్ని గమనించాలి మనం. అది జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఎందు నిమిత్తం అంటే వారిని ఏర్పరచుకున్నాడు అనగా దానియేలు కానీ ఆయన స్నేహితులు కానీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సైతము ప్రభు ఏర్పాటులో ఉన్న దేవుని ప్రజలుగా వారు కొనసాగబోటకై వారు నమ్ముకున్న దేవుడు వారిని ఉన్నత స్థితిలోని తీసుకొని వచ్చినాడు. అది మనం చూస్తున్నాం. అంతేకాదు వారిని భద్రపరిచాడు. ప్రతికూల పరిస్థితులలో వారిని సంరక్షించి కాపాడడం వారి వరకు ఒక మెట్టు అయితే, వారిని వారు భద్రపరుచుకునే దానికంటే వారి ప్రజల కొరకే, లేదంటే దేవుని ప్రజల కొరకే వారిని దేవుడు పెట్టిన స్థానమును మనం గమనించవలసిన వారమే ఈ మాటను బట్టి. ఎందుకో ఇక్కడ చెప్తున్నాడు. అందుకే అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు జీవితంలో లేదంటే వారి స్నేహితులతో కలిపి వారి జీవితాలు ఏదైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని చేశాడో దాని అంతటిని బట్టి, దేవుని పక్షాన దానియేలు కలిగిన ప్రత్యక్షతలను బట్టి కూడా ఈ మాటలు పలకబడుతున్నాయి. ఇక్కడ ఒక్కసారిగా వారి జీవితాలను మనం చూస్తే, దృష్టాంతంగా మన కొరకే పరిశుద్ధాత్ముడు రాయించిన వారి జీవితాలను మనం చూసినప్పుడు, వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయడం గల ఉద్దేశం ఏమంటే వారి దేవుడు ఏంటో వారు ఎరిగారు. అది తెలుసు కాబట్టి నోటితో కాదు, క్రియలలో వారు చూపించారు. వారు బాలురయ్యుండి రాజీ పడలేదు. రాజు ఎదుట లేదంటే తనకి ఎవరి క్రింద అయితే వారు అప్పగించబడ్డారో వాని ఎదుట మాట్లాడడానికి ఏమాత్రము భయపడలేదు. వారు భౌతికమైన భయం ఉండి ఉండొచ్చు, కానీ దాన్ని అధిగమించిన నిమిత్తమే వారిలో ఉన్న వారి నమ్మిక ఉంచిన దేవుని ఎడల పౌరుషముతో కూడిన జీవితాన్ని వారు జీవించారు. వారే ఎంత ధైర్యముగా చెప్పగలుగుతున్నారు, 10 దినములు మమ్మను పరీక్షించని చెప్తున్నారు. అంటే ఏం చేయాలో కూడా సామాన్యం కాదు. వారికి వేరే వారి రాజ్య పరిపాలనలో వారి క్రింద దాసులుగా బందీలుగా తీసుకుని పోబడిన వారు, అది బాలురు. వాళ్ళకి చెప్తే వాళ్ళు వినడం సామాన్యమైన సంగతి కాదు. అయితే కారణాలు ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క మాటలో. వారు తమ దేవుని ఎరిగిన వారు. దావీదు కూడా ఎరిగిన వాడే. అందుకే అక్కడ అంటాడు, సైన్యములకు అధిపతికి యెహోవాగా ఆయన చూపించి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటాడు. భౌతికమైన కన్నులకు కనిపించే సంగతులను బట్టి రాజుతో సహా రాజ్యమంతా భయపడుతుంటే, కన్నులకు కనబడని వానిని నిదానించి దృష్టించిన కారణం చేత ఆ దేవుని ప్రజలకు ఉన్న భద్రతను, ఉన్న ఆధిక్యతను దేవుడు చూచాడు. ఎందుకంటే దేవుని ప్రజల పక్షాన్ని యుద్ధం చేసేది మానవుడిగా దేవుడే. తను ఎరిగాడు. తన దేవుడేంటో తనకు తెలుసు కాబట్టి ఆయన జీవముగల దేవుడు అంటాడు. అట్లాంటి సైన్యాన్ని, జీవముగల దేవుని సైన్యం అది. వారిని తృణీకరించి పరిహాసం చేయడానికి అంత భయంకరంగా పెద్దగా కనబడిన సున్నతి లేని ఫిలిస్తీయుడు, సున్నతి అనే మాటతో వారి ప్రత్యేకతను చూపించాడు. అక్కడ అబ్రహాము ద్వారా ఏర్పరచబడిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. అక్కడ కనబడేది ముందుంచబడిన ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఇప్పుడు
ఒక్క రాయి. అయితే దానియేలు దర్శనంలో వేరు. ఇదైతే తాను ఏర్పరచుకున్న రాయి దావీదు విషయంలో. దానియేలు విషయంలో దర్శనంలో అయితే అది చేతితో ఆ రాయి భూ సంబంధమైంది కాదు. కాబట్టి ఆ రాయి వైపు వెళ్తున్నాడు. ఆ ప్రత్యక్షత నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా శత్రువును ఎదిరించి పోరాడుటకు, అద్భుతములు చేయుటకు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ప్రభువును ఆరాధించుటకు, ప్రభు వలె మార్పు చెందుటకు నిన్ను నన్ను కూడా సజీవమైన రాయిగా చేశాడు క్రొత్త నిబంధనలో. ఈ రాయి దేని కొరకంటే శత్రువుని జయించిన నిమిత్తమై. అది కూడా ఉంది. ప్రభువును ఆరాధించిన నిమిత్తమే పరిశుద్ధ యాజకులు అక్కడ ఆ సందర్భంలో రాస్తున్నాడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. అయితే అది మాత్రమే కాదు, మీ కాళ్ళ కింద సాతాను శీఘ్రముగా చితికి దొక్కిస్తాడు. సంఘముకి ఇవ్వబడిన ఆధిక్యత అది. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవని చెప్తున్నాడు. అందుకే రాయి అనే సందర్భాన్ని వాడతాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. మరియు నీవు పేతురువు, నువ్వు చిన్న రాయివి, అయితే ఈ బండ మీద సంఘాన్ని, నా సంఘాన్ని కడుతున్నాను, దానిపైన నీవు ఉంటావు. ఆ బండపైన కట్టబడిన రాయి, బండపైన నిర్మించబడిన ఇంటి మాదిరి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనాలు అంటాడు, ఇసుక మీద కాదు పునాది, రాయి అది నిలిచుండేది. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రాతిని తీసుకున్నాడు. అందుకే అది ఎవడి మీద పడుతుందో వాడిని. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా ఆయనను గురించి, ఆయన సంఘంలో చేర్చబడిన నిన్ను నన్ను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పరిచిన సంగతులు ఇవి. దావీదు కాదు చంపింది గొలియాతుని, ప్రభువు కాదు అక్కడ కనబడేది ఏం చంపింది? చిన్న రాయి చంపింది. కానీ అది ఎవరి చేతిలో నుండి వెళ్ళింది? దేనిలో నుండి వెళ్ళింది? ఎక్కడి నుంచి తీయబడింది? దానిని ఉపయోగించిన వాడు, అలాగే ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు, ఉపయోగించిన వాడు ఎవరి చేతిలో ఉన్నాడు, అది ప్రాముఖ్యం. ఆయన దృష్టి రాయి మీద, వడిసెల మీద కాదు, దేవుని మీద ఉంది. ఆ సజీవుడైన దేవుని ప్రజలకు, సైన్యములకు అధిపతి అయిన దేవుని మీద ఉంది. ఆయన కదా చేసేది. నిమిత్త మాత్రం, లేదంటే పాత్రగా ఒక రాయిని ఎలా వాడాడో, ఒక వడిసెలను ఎలా వాడాడో అలాగూ దావీదు వాడబడ్డాడు అక్కడ, అంతే. దానియేలుకి ఇవ్వండి దర్శనం, అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఆ భావాన్ని గురించి చెప్తూ, దర్శనం అనగా దాని యొక్క భావం గురించి చెప్తూ, చేతి సహాయం లేక తీయబడిన రాయి అది. కాబట్టి ఆ రాతిని గురించి మాట్లాడి, దేవుని ప్రజలముగా ఒక ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏదో పని చేశాడు వెళ్ళిపోయాడు కాదు, నిన్ను నన్ను కూడా సజీవమైన రాళ్ళుగా చేసుకున్న కారణాన్ని బట్టి ఈ రాతిగా నీవు నేను కట్టబడవలసిన విధానాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే పేతురేమో ప్రభుని ఆరాధించే క్రమంలో మాటలు వాడితే, పౌలేమో ప్రభు ప్రజలకు ఈ భూమి మీద జీవిస్తూ శత్రువుని ఎదిరించే దాని కొరకు మాట్లాడతాడు అదే సందర్భాన్ని. అందుకే ఆ పునాది క్రీస్తే అంటాడు అక్కడ కొరింథీ పత్రికలో. దాని మీద ఎవరి పని వాళ్ళు చేబద్దులమే ఉన్నాం, దాని కొరకే మనల్ని పెట్టాడు అక్కడ అంటాడు 3వ అధ్యాయంలో. దానికి తగినట్టుగానే జీతం ఇస్తాడు అంటాడు. అందుకొరకే దేవుని ప్రజలమైన మనం దాన్ని ఎరిగి, మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఎందులో ఉన్నాం, ఆయన ఎవరు, ఆయన ఎరిగితే, ఇప్పుడు ఆయన ప్రజలుగా ఆయన ఎరిగితే బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలము. లేని ఎడల దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు అలాగే ఉండిపోతాయి. అందుకే ప్రభువుని ప్రార్థించడానికి వచ్చిన మనం ఆ స్థాయిలో మనం ఉండి నిమిత్తమే ప్రభువు నుండి బలము పొందవలసిన వారమై ఉంటున్నాం. దీనికి కావాల్సింది ఏంటంటే శక్తి కావాలని ప్రభుని అడుగుట కాదు, కానీ దేవుణ్ణి ఎరుగు నిమిత్తమై ఆయన ప్రత్యక్షతను కోరాలి. నేను నా జీవితాల్లో ఆ అనుభవాల ద్వారా చూడండి, దావీదుకు ఆ సంగతి అర్థమై, లేదంటే దావీదులో నుండి ఆ సంగతి బయటకు తెచ్చేదాని కొరకే యుద్ధం జరిగింది. యుద్ధానికి దావీదు పంపబడ్డాడు, లేదంటే
సహోదరులకు ఏదో పంపించడానికి ఏదో వస్తువులు కూడా తీసుకుని పోబడ్డాడు. అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి రాజు సైతం వెనక్కు తగ్గాడు. గొలియాతును పెట్టవలసి వచ్చింది. ఈ సంగతులన్నీ దేని కొరకే సమకూర్చబడ్డాయంటే దావీదు యొక్క విశ్వాసము, దావీదు మనసులోని సంగతులు పరీక్షింపబడి తాను ఎవరి మీద ఆధారపడ్డాడో, అప్పుడంటే బాలుడు తాను కూడా, కానీ తర్వాత దినాల్లో ఇశ్రాయేలీలకి రాజుగా అయినప్పుడు, అభిషేకించబడినప్పుడు, దానికంటే ముందు అన్ని పరిస్థితుల్లో దేవుని శక్తి మీద ఆధారపడి నిమిత్తమే మరొక మాటలో దేవుడిని ఎరిగాడు. ఎంత ఎరిగాడు అంతగా స్తుతించాడు. కీర్తనలంతట్లో కూడా ఎక్కువ భాగాలు ప్రభువును ఎరిగిన దాన్ని బట్టి ప్రభువును ఆరాధించడం దావీదు చూస్తాం. ప్రభు ఏమైనాడు దాన్ని తెలిసి ప్రభువును ప్రార్థించడం మనం చూస్తాం. దావీదు విషయంలో ఆయన ప్రార్థనలు ఉన్నాయి, ఆయన స్తుతి ఉంది, ఆయన ఆరాధన ఉంది, ఆయన హృదయంలోని సంగతులు చెప్తున్నాడు అక్కడ కీర్తనలో పలుమార్లు. దాని అంతట్లో ఏం చూపిస్తుంది అంటే, ఒకటి తన యొక్క మనసును చూపిస్తుంది, తన యొక్క స్థితిని చూపిస్తుంది, తన యొక్క స్థాయిని, తను తాను ఎంచుకున్న స్థాయిని చూపిస్తున్నాడు. తనకు కలిగి ఉన్న సంగతులు, అవి బాధలు కావచ్చు, సంతోషం కావచ్చు, రెండు చూపిస్తున్నాడు. వాటిలో ఆయన ఏమై ఉన్నాడు, దావీదు ప్రభుని ఏం ఎరిగాడో అది చూపిస్తున్నాడు. ఆయన బలం అంటాడు, ఆయన కోట అంటాడు, ఆయన శైలం అంటాడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు అంటాడు. కాబట్టి ఇలా అనేక రీతిలుగా దేవుని ఏదైతే ఎరిగాడో దాన్ని చెప్తున్నాడు. అది ఎప్పుడైతే ఎరిగాడో దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయ నిమిత్తమే దావీదును బలపరిచాడు. కాబట్టి దావీదునే కాదు, ఇప్పుడు ప్రార్థించడానికి వచ్చిన నిన్ను నన్ను కూడా నీ ద్వారా నా ద్వారా కూడా గొప్ప కార్యాలు జరగాలని ప్రభు కోరుతున్నాడు. అందునిమిత్తం మనం చేయవలసిందల్లా ఏమంటే ఆయన ఎరుగుట. ఆయన ఏమైనాడో దాన్ని బట్టి, మనం ఎరిగిన దాన్ని బట్టే చేయగలం, లేకపోతే చేయలేము. అది బలవంతుడైన వాడు మనతో ఉన్నాడంటేనే ఎవడైనా మన మీదకి వచ్చినప్పుడు, లేదంటే మనం బలంగా ఉంటేనే ఎదిరించగలం, నిలవగలం. మనం బలహీనతమైతే మన పక్షాన బలవంతుడు ఉంటే అక్కడ ఉండగలం. లేకపోతే, లేదా మన పక్షాన ఉన్నవాడు మన మీదకి వచ్చిన వానికంటే బలవంతుడు అని ఎరిగితే ధైర్యంగా ఉండగలం, లేకపోతే ఉండలేం. అది దీని అర్థం. నీ దేవుణ్ణి నీవు ఎరిగితే, మన దేవుణ్ణి మనం ఎరిగితే అప్పుడు బలము కలిగి ఆ దేవుని బలము మనము పొంది దీనిని బట్టి దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్న అద్భుత కార్యములు, గొప్ప కార్యములు మనం చేయగలం. లేకపోతే దేవుడిని ఏ స్థాయిలో చూస్తామో ఆ స్థాయిలోనే మన పని ఉంటుంది. మన ప్రయాస, లేదంటే మన యొక్క జ్ఞానము, మన యొక్క శక్తిని బట్టి, ఉదాహరణకు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే ఎంతవరకు అంతవరకు ఆశిస్తారు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ. ఈ పిల్లవాడు ఎంతే చదవగలడు కాబట్టి వాడికి ఇలా ఇన్ని మార్కులు వస్తాయి, ఒక 40 వస్తాయి, 50 వస్తాయి. వీడు ఇంత చదువుతాడు కాబట్టి వీడికి 60 వస్తాయి. వాని సామర్థ్యత. అయితే ఇప్పుడు విశ్వాసం లేదంటే దేవుని పిల్లలమైన మన సామర్థ్యత దేవుడైనప్పుడు మన స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే ఆయన కదా చేసేవాడు. అందుకొరకే ఆ బలం ప్రభులో, మనకి మన శక్తి ప్రభులో ఉంది. ఆయన ఇచ్చే కృపచేత మనం బలవంతులం అవుతాం. ఆయన ఎప్పుడైతే బలవంతులను ఎరుగుతామో అప్పుడే ఆయన మీద ఆధారపడతాం. తెలుసుకున్నట్టు కాదు. అంటే ప్రభు గొప్పవాడు మనకు తెలుసు, అది అంత మాత్రం కాదు. అనుభవపూర్వకంగా ఆధారపడుట. ఎరుగుటంటే ఆధారపడుట, ఒకటిగా అవ్వడం, సమీపించడం. ఎరుగుట అనేది చాలా సమీప సంబంధాన్ని చూపిస్తుంది. కాబట్టి అదే మత్తయి సువార్తలు అనుకుంటా, లేదంటే సువార్తలు మాట్లాడతాడు. ఎక్కడంటే యోసేపు మరియల విషయంలో మాట్లాడతాడు ఆ మాట. తన భార్యను ఎరుగుకుండేన అంటే సమీప సంబంధం. అది ఎరుగుట అంటే సమీపమైన సంబంధం. అలాగు ప్రభువుని ఎరిగితే, అది నెగిటివ్ కాంటాక్స్లో వాడాడు అక్కడ. అంటే ఎరగలేదు, మనం ఎరగాల, ప్రభుని సమీపంగా ఎరగాలి. ఎరిగితేనే చేయగలం బలము కలిగి గొప్ప కార్యాలు. లేదంటే ఆ ఎరగకపోతే ఆయన బలం మీద మనం ఆధారపడలేము, ఆశించలేము. తెలియని వారంగా ఉన్నాం కాబట్టి మనకే తెలియదు. అది మనం చేయలేము, మన వల్ల కాదు, మనకు శక్తి చాలదా, అక్కడే ఉండిపోతాం. అది నిజమే కూడా. కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఆ స్టెప్లోకి రాలేం, గొప్పవాడనే స్టెప్లో. అది రావాలంటే మీలో ఉన్నవాడిని నువ్వేం చేయాలా? ఎరగాల. అది వాళ్ళు ఎరిగారు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నారు. బాలురయ్యండి ఏదో అది
యవ్వన చేష్టలు కాదు, ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళ ప్రాణాలు పోతాయని కాదు, ఖచ్చితంగా ప్రాణాలు రక్షించేవాడు ఉన్నాడు. మేము రాజీ పడం, ఈ అపవిత్రమైన దాన్ని ముట్టం. దానికంటే ముందు మా దేవుడు అంటే ఏంటో మేము రుజువుపరుచుకుంటాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో నిలవబడ్డారు వారు. సామాన్యమైన సంగతి ఏం కాదు. అదే పరీక్ష అదే మన జీవితాల్లో వస్తే మన సంగతి ఎలాగుంటుందో మనం కూడా ఆలోచన చేయవలసిన వారమే ఉంటున్నాం. మంచి దినాల్లో ఉన్నాం, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభు కొరకు అలాగ నిలవబడగలమా అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు 6వ అధ్యాయంలో 2వ పత్రికలో, వాళ్ళతో మనకి పొందిక లేదు, అవిశ్వాసులతో కానీ విగ్రహములతో కానీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, వాళ్ళతో కాదు. మీరు జీవము గల దేవుని ఆలయమే ఉన్నారు, ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. ఇటు సంగతులు మాట్లాడగల ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేకించబడిన జనాంగం మనం. మన దేవుని యొక్క బలము నీకు నాకు కలగాలంటే, లేదంటే ఆ పునరుద్ధాన శక్తి గలవారమే కొనసాగాలంటే ఆయన ఎరగాల, ఆయన ఏమైనాడో తెలుసుకోవాలా. అది కేవలము దేవుని ఆత్మ మాత్రమే బోధిస్తాడు, దేవుని వాక్యంలో నుండి మాత్రమే తెలుపబడుతుంది. అందుకే వాక్యము చేత బలపరచబడ్డాం. ఆయన వాక్ అందుకే ప్రభావం గలది, అది బలపరిచేది, అది సామాన్యమైనది కాదు. అందుకే మాటి మాటికి దేవుని వాక్యం ఎద్దుకు దేవుడు మనల్ని తీసుకుని వస్తున్నాడు. ఆ వాక్యం స్వస్థత ఇచ్చేది, సమస్తాన్ని చక్కగా బాగు చేసేది, ఆ వాక్కు త్రోవను కలిగజేసేది, ఆ వాక్కు సమస్త సృష్టిని సృష్టించిన శక్తివంతమైన వాక్యం అది. ఆ వాక్యం ఎద్దుకు నిన్ను ప్రభు తెచ్చటకు ఉద్దేశం ఏంటంటే, నీవు నేను బలపరచబడి ఇప్పుడు ఆ వాక్యం ఉపయోగించాలా. వాక్యంతో బలపరచబడమే కాదు. యోహాను పత్రికలో అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము అది మీరు దృష్టిని జయించినారు, దేవుని వాక్యం మీలో నిలిచినది, మీరు దృష్టిని జయించినారని మాట్లాడతారు 2వ అధ్యాయంలో. ఎందుకంటే వాక్యము ద్వారా జయించుట, వాక్యం ద్వారా దేవుని వాక్యమునందు బలవంతులైండు అంటాడు. తిమోతి పత్రికలో రక్షణార్థమైన జ్ఞానము కలిగించు శక్తిగల వాక్యం అంటాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అంటాడు యాకోబు పత్రికలో. అందుకే ఈ వాక్యములో నుండి ప్రభువును ఎరగబద్దులమై ఉన్నాం మనం. అదే అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి తిమోతి పత్రికలు ఏమన్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎరుగుట. అది ఎరిగితేనే ప్రభుని ఎరిగినట్టు. ఏమెరగాల? శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. దేనికి? ఆ రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించడానికి. బాల్యం నుండి నీకు తెలుసు, నువ్వు ఎరుగుదువు. ఆ వాక్యం యొక్క ప్రభావాన్ని చెప్పి తర్వాత చెప్తాడు, అది ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు నీతి యందు, తప్పుదిద్దుటకు నీతి యందు, శిక్ష చేయుటకు ప్రయోజనకరం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యం కలిగింది ఎక్కడి నుంచి అంటే దైవావేశం వలన కలిగిన, లేదంటే ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినదై అంటాడు. కాబట్టి దేవుని ఆత్మచేత కలిగింది కాబట్టి అదే ఇవన్నీ చేయగలదు. కింద 4 పనులు చేయగలదు. అది శక్తిగల వాక్యం. యాకోబు పత్రికలు కూడా అంటాడు చూడండి, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూడండి 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విరవేయించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం, సాత్వికత అంగీకరించాడు. ఆ వాక్యపు శక్తి లోపల ఎట్లా పనిచేస్తుందో, లోపల నాటబడాలి, అది జ్ఞాపకం చేస్తున్నాడు. అవి కాబట్టి ఈ శక్తిగల వాక్యమును ఎరిగితే, తెలుసుకుంటే కాదు, జ్ఞానముతో దాన్ని పఠిస్తే కాదు, ధ్యానిస్తే కాదు, ఇవి కాదు, ఎరిగితే అనుభవపూర్వక నీ జీవితంలో అన్వయించుకుంటే అది దాని అర్థం. వాక్యమే మనమైతే, అంటే వాక్యాన్ని అన్వయించుకునే రీతిగా చదివి విడిచిపెట్టడం కాదు, ధ్యానించి విడిచిపెట్టడం కాదు, మర్మములు తెలుసుకొని విడిచిపెట్టడం కాదు. మన జీవితాల్లో దాన్ని ఎరుగుట అంటే అన్వయించుకుంటే అప్పుడు మనము బలము కలిగి ఉంటాం. అప్పుడు గొప్ప కార్యాలు దేవుడు
దేవుని ఉద్దేశం మనం ఏం చేయవలసిందో దాన్ని చేయగలం. వారు చేశారు. సామాన్యమైన సంగతులు ఏం కాదు. దానియేలు అతని స్నేహితులు చేసిన కార్యాలు కలభావం చెప్పడం ఒకటే కాదు, అక్కడ అనేక సందర్భాల్లో దానికి ఒక క్రమము కూడా చూస్తాం. అక్కడ వారు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించారు, కలిసి ప్రభు ఎదుట చెప్పుకున్నారు. ఎందుకంటే బలమిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధి కలిగజేవాడు ఆయనే. ఆ సంగతి మనం ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మళ్ళా ఈ వాక్యం ద్వారా ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది వేరే వేరే సందర్భాల కొరకని కాదు, కానీ ప్రతి విషయంలో దేవుని ప్రజలమైన మనము సామాన్యంగా ఉండాలని ప్రభు ఎప్పుడు కోరడు. ఆయన ఏమైనాడు, ఆ స్థాయి కంటే ఎక్కువగానే నేను నన్ను తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు భూమి మీద ఉన్నప్పుడు. అలాగూ మనం జీవిస్తూ ఆయన వచ్చినప్పటికీ ఆయన రూపంలోనికి మనం మార్పు చెందాలని ప్రభు కోరిక. భూమి మీద ఉన్నప్పుడు వీటికంటే గొప్ప కార్యాలు చేయాలంటే ప్రభువు కంటే దేవుడు అందుకే తన ఆత్మను ఉంచాడు మనలో. అయితే ఈ గొప్ప కార్యములు చేయుటకు నియమించబడిన నీవు నేను దానికి తగిన నియమావళి క్రమము ఎరుగని కారణాన్ని బట్టి అనేక పర్యాలు వాటిని చేయలేకపోతున్నాం. అందుకే ప్రభుని అది అడగాలి. అది ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఆ క్రమం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తుని ఎరగాల, అదే నిత్య జీవం. దాని కొరకైనా పని చేయాలంటే ఆయన ఎరుగుటయే. అందుకే తమ దేవుని ఎరుగువారు. కాబట్టి నీవు నేను ప్రభుని అది అడగాల. అనుదినము ఆయనలో మనం ఎదగాలంటే, ఆయన సారూప్యతలోనికి మార్చబడాలంటే, ఆయన వల్లే ఆయన మన కొరకు ఉద్దేశించిన కార్యాల్లో మనం బలం కలిగి చేయాలంటే ఆయనను ఎరగాల. అదే అంటాడు పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట. ఎప్పుడు? చెరసాల్లో ఉండి చివరి దినాల్లో. ఇంకెరగడం ఏంటి? తెలుసుకున్నాడు. తెలుసుకోవడం కాదు, ఇప్పుడు ఏం చేయాలా? ఎరగాల. తెలుసుకున్నదాన్ని చెప్తున్నాడు. అంటే ఏదైతే మర్మయుక్తముగా ఉన్న సంగతులు దేవుడు బయలుపరిచాడో, బోధించాడు. చివరి దినాల్లో కంటే ముందే బోధించాడు. అవి పత్రిక రూపంలో రాశాడు. నా ద్వారా క్రీస్తుని గురించిన మర్మం తెలుపబడాలని చెప్పాడు. ఒకసారి తన ప్రత్యక్షతలు ఆలోచన చేసి వాటన్నిటిని చూపిస్తున్నాడు. వాటికంటే ముందు గమలేలు ప్రాథమలేదు ఏదైతే ధర్మశాస్త్రాన్ని పఠించాడో వాటంతటిని క్రీస్తులో ఎలాగ నెరవేర్చబడిందో, నెరవేర్చబడబోతుందో అన్నీ ఎరిగిన పౌలు అన్నీ గ్రహింపులోనికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ సంగతులు తన జీవితంలో ఏం చేయబడాలి? ఇప్పుడు నెరవేర్చబడాలి, అన్వయించబడాలి. అప్పటికే కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో జరిగిన సంగతులన్నీ జరిగాయి. అప్పటికే శ్రమలు గుండా వెళ్ళాడు, మరణాపాయాలు గుండా వెళ్ళాడు, శోధింపబడ్డాడు, చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు, చాలా నిందలు గుండా వెళ్ళాడు, అవమానాలు గుండా వెళ్ళాడు, కపట సహోదరుల వలన ఇబ్బందులు పడ్డాడు. వీటన్నిటికీ మించి పరిచర్య చేస్తున్నాడు, సంఘములను గురించిన భారం కలిగి ఉన్నాడు. ఇది కూడా కాదు, ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత చెప్తున్నాడు. తన జీవిత చివరి దినాల్లో దాదాపు ఆ మాటలు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుటంటే నా జీవితంలో అన్వయించుకున్నాడని. కాబట్టి ఇప్పటికీ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు మన దృష్టిలో, సంఘంలో పౌలు అప్పటికి. అందుకే తన కార్యాలను గురించి ఒక మాటలో కొట్టుబడేశాడు అక్కడ. ఈ నీతి క్రియలు ఇవి కాదు, ఇది నా స్వనీతి, ఇది క్రీస్తు యేసులో ఆయన ఇచ్చే నీతి కావాలి నాకు. దానిలో కూడా అధికమైన వాడే మనకు తెలుసు ఆ సంగతులు. దానిలో కూడా నేను ప్రభువు చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాను. రోమాపత్రికలో 8వ అధ్యాయం నుంచి అంతావే ఉంటాయి. అలాంటి ముందు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని 3వ అధ్యాయంలో చెప్పిన వాడు క్రీస్తు యేసు ద్వారా నీతిమంతులకు ఎలా తీర్చబడాలో 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందమంటాడు రోమాపత్రిక 5:1. దానికి కారణం ఏంటో పైన చెప్పాడు. 4వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడిన అన్నాడు. ఈ ప్రత్యక్షత కలిగి 7వ అధ్యాయంలో మళ్ళీ అంటాడు, అయ్యో నేను అంత దౌర్భాగ్యుడను, ఇటు మరణానికి లోనే శరీరం నుండి నన్ను ఆవిడ విడిపిస్తాడు. ఈ రెండింటి మధ్య ఉన్నాడు.
ఉండి క్రీస్తులో ఆయనకున్న నీతిని దేవుడు ఆయన యందు నీతిమంతునిగా తీర్చి ఆ నీతిగా ఎలాగ చేశాడు దాన్ని బట్టి 8 నుండి చివరి వరకు మాట్లాడతాడు. ఇటు సంగతులు మాట్లాడిన వాడు, ఇన్ని ప్రత్యక్షతలు కలిగిన వాడు ఫిలిప్పీ పత్రిక వచ్చాక ఇంకా ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలంటున్నాడు. ఏది నిమిత్తం అంటే ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, అది ఉద్దేశం. అది తనకు తెలుసు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ దేవుడు నువ్వు తెలుసుకోవాలా. పౌలు లాంటి వాడే ఆ స్థాయికి వచ్చాక ఇంకా ఆయన దేవుడిని ఆయన తెలుసుకోవాలనుకుంటే నీ నా దేవుడి విషయమై నీ నా విషయం ఆయన ఎరగాలని ఆశ విషయం ఎలాగున్నాం అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే తిరుగుతామో బలం వస్తుంది, ఎప్పుడైతే బలం పొందుతామో గొప్ప కార్యాలు చేస్తాం. క్రమం ఇది. నేనెంతలే, నా ద్వారా ఏం జరుగుద్దులే అనుకున్నంత కాలం ఏమీ జరగదు. మరి అయితే నీ స్థాయి క్రీస్తులు ఏముందో, నా స్థాయి క్రీస్తులు ఏముందో నువ్వు నేను ఎరిగితే ఆయన ఏంటో ఎరుగుతాం. ఆయనను ఎరిగితే ఆయనను బట్టి ఆ శక్తిని గురించి మాట్లాడతాడు అక్కడ ఎఫెసీ పత్రికలో. ఆ శక్తే పునరుద్ధాన శక్తి అంటాడు, మనలో వినియోగపరిచిన శక్తి అంటాడు 1వ అధ్యాయంలో. 3వ అధ్యాయం వచ్చేసరికి అదే మనలో పనిచేస్తుంది, మనలో కార్యకార్యోగ శక్తి, మనలో కార్యం చేసే శక్తి. అది ఆ పునరుద్ధాన శక్తి నీలో కేవలము పౌల్లోనే కాదు, క్రీస్తులోనే కాదు, నీ యందు నా యందు సహా పునరుద్ధాన శక్తి వినియోగించబడాలంటే మరణమైతే తప్ప అది అవ్వదు. ఆ విత్తనం చేస్తే కానీ అది ఫలం ఇవ్వదు. కాబట్టి నీకు నాకు స్పష్టంగా సంగతులు వారి జీవితాల ద్వారా చూపిస్తున్నాడు. పాత నిబంధనలోనే కొత్త నిబంధనలోనే. పౌలు జీవితంలో తనకు తానుగా ఆ జీవితాన్ని అపోస్తల కార్యాల నుంచి మొదలుపెట్టి చివరి పత్రిక రాసే వరకు, తిమోతి పత్రిక వరకు అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. కాబట్టి ఎంత మంచి పోరాటం అని అప్పుడు అంటాడు, ఇంకా చనిపోయేటప్పుడు మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇంకా విశ్వాసాన్ని కాపాడుకున్నాను చివరిలో చెప్తున్నాడు. అయితే మొదట తాను కార్యాలు చూశాడు, తాను చేస్తూ చెప్తున్నాడు. అందరూ తమ సొంత కార్యాలు చేస్తున్నారు కానీ కొలసీ పత్రికలు అనుకుంటే, ఫిలిప్పీ పత్రికలు అనుకుంటా, యేసుక్రీస్తు కార్యమును ఎవరు చూడరు అంటాడు. అయితే ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు నా దగ్గర, వారిని గురించి మాట్లాడతాడు. మెడుగు దృష్టి తీసుకెళ్తున్నాడు. నీవు సహా చేయగలవని బలపరిచిన నిమిత్తం ఎదుటి వారితో మాట్లాడుతున్నాడు. తాను చేస్తూ అదే మాటలు నీకు నాకు ప్రోత్సాహకరంగా నిమిత్తమే ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను, నా కుటుంబం నేను చాలంటే కాదు, దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తం నిన్ను నన్ను పెట్టాడు. తన విషయమై, తన పని విషయమై, గొప్ప కార్యముల విషయమై. సామాన్యమైన మానవునిగా నీవు చనిపోయి వాడు చనిపోయి ఇంకేమైనా ఉపయోగం? సమానం చేయాలని ప్రభు కోరట్లేదు. నేను గొప్పగా చూడాలని ప్రభు కోరుతుంటే అనేక పర్యాయములు దాన్ని తీసుకోకుండా దేవుడేమో ఉన్నతమైనవి ఇద్దాం అనుకుంటే సామాన్యమైన వాటి దగ్గర ఆగిపోతున్నామేమో. అందుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ దేవుడేంటి నువ్వు ఎరిగితే దానికి తగినట్టు నువ్వు జీవిస్తావు, దానికి తగినట్టు నువ్వు క్రయం చెల్లిస్తావు, దానికి తగినట్టు ప్రభువు మీద విశ్వాసం ఉంచుతావు, దానికి తగిన బహుమానం పొందుతావు. అన్నీ సమానమే. నీ తగిన విశ్వాసం ఉంటే తగిన క్రియలు, తగిన క్రియలు చేస్తే తగిన బహుమానం. అన్నీ సమానం కాదు, నువ్వు చేసేదాన్ని బట్టే. నీ సామర్థ్యం కొద్ది ప్రభు నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేసేదాని విషయంలో ప్రభు నుంచి నువ్వు సహాయం పొంది, ఆ బలము పొంది గొప్ప కార్యాలు చేయాలని ప్రభు కోరుతున్నాడు. సామాన్యంగా కనబడతాయి మాటలు, కానీ దానిలో చాలా లోతైన సందర్భాలు ఉన్నాయి. అన్వయించుకుంటే అర్థమవుద్ది. మన జీవితంలో దాన్ని అభ్యాసం చేసుకుంటే అర్థమవుద్ది. అభ్యాసం చేసుకుంది అర్థం కాదు. అది ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలా. మెట్టు వెంబడి మెట్టు ఎదుగుతాం, ఒకేసారి చేసేది కాదు, ఒకసారి చేస్తే ఆపేసేది కూడా కాదు. ఆ అభ్యాసం కొనసాగించాలి నిరంతరం. అంతకంతకు అధికముగా ప్రభు నిన్ను కోరిన అద్భుత కార్యాలు నీ ద్వారా నా ద్వారా చేయాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే అంత స్థాయికి వచ్చాక కూడా పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఏంటి తన ఉద్దేశం ఏంటంటే అలా దేవుని ఎరిగితేనే కానీ, ఆ పునరుద్ధాన శక్తిని ఎరిగితేనే కానీ ఆయనలో నేను కనబడలేను. ఆయన వస్తున్నాడు, ఆయనలో నేను కనబడాలి. తన వారిని తీసుకుని వస్తున్నాడు. ఆ మహిమలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వారు కూడా ఆయనలో ప్రత్యక్షమవుతారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటాడు మీరు కూడా ఉంటారు అందులో.
అలా నేను కూడా ఉండాలి. ఉంటారని చెప్పేసాడు, బాగానే ఉంది అక్కడ కొలసీ పత్రికలో. ఫిలిప్పీ పత్రికలో అంటాడు, అలా ఉండడానికే నా ప్రయాస అంతా. ఎలాగైనా ఆయనలో అగుపడు నిమిత్తం అంటాడు, కనబడాలా. ఆ మహిమగల దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో నేను కనబడాలా. ఆ శరీరంలో నేను కూడా ఉండాలా ఒక అవయవంగా. క్రీస్తుని సంపాదించుకొని మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తుని సంపాదించుకోవాలా. అలా సంపాదించుకున్న వాడినైతే ఆయనలో కనబడాలా, ఆయనలో అగుపడు నిమిత్తము. దాని కొరకే ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుట. ఇంకా ఎరగడం ఏంటి? అనేక కోణాల్లో చెప్తున్నాడు. ఆయన పెళ్లి కుమారుడైతే పెళ్లి కుమార్తె సంఘం అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఈ మర్మం కాకపోతే అయితే నేను క్రీస్తుని గురించి, సంఘం గురించి చెప్తున్నాను అంటాడు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయనేమో పునాది, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి, అపొస్తలులు ప్రవక్తలు పునాది వేశారు, దాని మీద రాళ్ళు అంటాడు. ఒకే ఆలయముగా కట్టబడుతున్నారు అంటాడు. ఒకే పట్టణం అంటాడు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు, దేవుని జత పనివారు, దేవుని ఇంటివారు అంటాడు అదే అధ్యాయంలో. కొరింథీ పత్రికలో ఆయన జత పనివారు అంటాడు. ఇన్ని ప్రత్యక్షతలు కలిగి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయనేమో శిరస్సు, మనమేమో సంఘం, ఆయన యొక్క శరీరం అంటాడు. అనుభవంలోంచి మాట్లాడుతున్నాడు, ఎరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షత అంటే ఎరిగిన దాన్ని బట్టి, కనబడేది కాదు, కంటికి కనబడే దాన్ని బట్టి కాదు మాట్లాడేది. ఆయనకేమి యోహానుకు చూపబడినట్టుగా కంటి ముందు శరీరం కనబడి, ఈ శరీరము ఏమో సంఘము, తలేమో శిరస్సేమో క్రీస్తు చెప్పలేదు అలా ప్రభు. యోహానుకు చెప్పాడు. యోహానుకు ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అన్నీ కనబడ్డాయి, చూపించి చెప్పింది. పౌలుకి ఇచ్చింది చూపించినవి కాదు. ఇవి ప్రత్యక్షతలు. ఇవి ఈ దర్శనం, ఈ ప్రత్యక్షత వేరే, ఈ క్రమం వేరే. అనుభవంలోంచి నేర్చుకున్నాడు. నమస్క మార్గాన్ని వెళ్తున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, ఆ మార్గం అందున్న వారిని చెరపట్టడానికి పోతున్నాడు. ఆసక్తి విషయమే సంఘాన్ని హింసించిన నిమిత్తం వెళ్తున్నాడు. ప్రభు కలిశాడు మధ్యలో. నువ్వెవడు అంటే, నువ్వు హింసించున్నా చెప్పాడు అక్కడ. నువ్వెవడైతే హింసిస్తున్నావు ఆయన నేనే. తర్వాత అర్థమైంది, అనుభవాన్ని బట్టి ఎరిగి చెప్తున్నాడు. పలుమార్లు ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎరిగాడు కాబట్టి చెప్తున్నాడు. ఏమని? సంఘం ఆయన యొక్క శరీరం. నేను సంఘాన్ని హింసిస్తే నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు అక్కడ. నన్ను ఎదుర్కొన్న ప్రభు. నువ్వెవడు అంటే, ఏ ప్రభు అయితే నాతో మాట్లాడాడు ఆయన నాకేం చెప్పాడంటే, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. నేను ఆయన్ని హింసించట్లేదు, నేను హింసించేది ఎవరిని? ఆయన మార్గమందున్న వారిని. ఈ మార్గమందున్న వారిని అంటాడు 9వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడతాడు. ఈ మార్గమందున్న వారిని పౌలు తెచ్చి హింసిస్తున్నాడు. సౌలు ఆ మార్గం కూడా వెళ్తున్నప్పుడు, ఆ మార్గం అంటే క్రీస్తు యేసు యొక్క మార్గం. నేనే మార్గం అని చెప్పిన ప్రభువైన యేసు క్రీస్తు మార్గములోనికి, మతంలోనికి కాదు, మార్గం అనే మాట అందుకే ఇక్కడ స్పష్టంగా వాడాడు. ఈ మార్గములోనికి వచ్చిన తర్వాత దినాల్లో క్రైస్తవులుగా పిలువబడిన విశ్వాసులను, శిష్యులను హింసించిన నిమిత్తం వెళ్తున్నాడు. ప్రభు ఏమన్నాడంటే, నీవు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఇప్పుడు అనుభవంలో చెప్తున్నాడు. ఆయన శిరస్సు, సంఘము శరీరం. ఎందుకంటే శరీరం మాట్లాడేది శిరస్సు మాట్లాడుతుంది, లేదా నోరు మాట్లాడుతుంది, శిరస్సుకు సంబంధించింది. మాట్లాడేవాడు ఆయన. హింస ఎవరికంటే సంఘానికి హింసిస్తున్నాడు. దీనికి ఇది వస్తే నన్ను హింసిస్తున్నావు అన్నాడంటే అర్థం ఏంటంటే, అదే ఆయన శరీరం. ఎరిగి చెప్తాడు. ఇప్పుడు చూసి చెప్పింది కాదు, అది ఎరిగాడు. కాబట్టి ఇంక అలాగే పట్టణం విషయం ఎరిగాడు, కట్టడం విషయం ఎరిగాడు, వివాహ విషయం ఎరిగాడు. తాను ఈ సంగతులన్నింటిలో పట్టింపు లేనివాడయ్యుండి కూడా, అంటే పట్టింపు అంటే భౌతికమైన అనుభవం లేనివాడయ్యుండి కూడా పట్టించుకోలేదు ఆ విషయాలు. ప్రభు కొరకే. వివాహం విషయం కదా ఆయన పట్టించుకుంది, ప్రభు కొరకే. కాబట్టి ఈ మెచ్యూరిటీ, పరిపక్వత కలిగి ఉన్న పౌలు తనకు కలిగి ఉన్న అనుభవంలో నుండి, అంటే ఎరిగిన దానిలో నుండి చెప్పాడు దేవుని ప్రత్యక్షత. యోహాను అలా కాదు, చూపించాడు ఒకసారి దేవుడు. చూపబడిన దాని ఎక్కిరము ఇక్కడ ఈ సంగతులు ఉన్నాయి. ఎక్కిరము గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిస్తాను. ఎక్కిరము తీసుకెళ్ళాడు, చూపించాడు. చూచి రాస్తున్నాడు. అవి పౌలు చూచి రాసినవి కాదు, దాన్ని ఎరిగి రాసినవి. ప్రత్యక్షతలు 3వ ఆకాశాన్ని తీసుకుని పోబడ్డాడు. అక్కడ సంగతులేమి
యోహాను వలె చెప్పడానికి అవకాశం లేదు, చెప్పలేదు. మరి నీ విషయమే నా విషయమే ఎంతగా దేవుణ్ణి ఎరుగుతావో అంతగా బలము కలిగి ఆయన కొరకే గొప్ప కార్యాలు చేయగలం. సామాన్యంగా అనుకోవద్దు, లెక్కకు తక్కువ అనుకోవద్దు, లేదంటే నా బలం ఎంత అనుకోవద్దు, నాకేం తెలుసు అనుకోవద్దు, నా వయసు ఏంటి అనుకోవద్దు. ఇవేమి కాదు. చేసేది ఆయన, శక్తి ఆయనది, బలం ఆయనది. అలాగ అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. దేవుని శక్తి మీద ఆధారపడి కార్యములు చేసిన వారు ఎవరు కూడా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అలాగ అనుకోలేదు. వారు ఆయన శక్తి మీద ఆధారపడ్డారు కాబట్టి గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి ఇది నాన్న ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన నీవు నేను కూడా ఈ స్పర్శ, అందుకే ప్రభు మాట ఇచ్చినాడు. అయితే మళ్ళీ చదవండి 11వ అధ్యాయం, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం మధ్య భాగం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. కాబట్టి దానియేలే కాదు, ఆయన స్నేహితులే కాదు, ఇంకెవరే కాదు, నీ కొరకే నా కొరకే రాయబడిన సంగతి. మనము కూడా మన దేవుడు ఏంటో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆయన బలం మనకు వస్తుంది. నీ బలం ఏంటి నువ్వు తెలుసుకోవాలా. నీ బలం ఏంటంటే నీ దేవుడు, నీ దేవుడు ఏంటంటే నీ బలం. కాబట్టి నీ దేవుడు ఏమైనా అడిగితే ధైర్యం కలిగి ఉంటావు, బలం కలిగి ఉంటావు. ఆ కారణం చేత గొప్ప కార్యాలు చేయగలవు. అలా తెలియపరచబడకపోవటను బట్టి దేవుడైతే బలం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆ పునరుద్ధాన శక్తితో ఆరోహణ అయిన వాడు ఆయన దగ్గర ఉంది ఆ బలం. అది తీసుకొని కారణాన్ని బట్టే దానిని మనం స్వీకరించిన అడగడం కూడా కాదు, తీసుకోవట్లేదు, మనం సిద్ధంగా ఉంది, అక్కడ సిద్ధపరిచి పెట్టాడు. ఎలాగైతే రక్షణ మనకొర సిద్ధపరిచి పెట్టాడో అలాగే బలం కూడా సిద్ధపరిచి అక్కడ ఉంది, పునరుద్ధాన శక్తి. నువ్వు తీసుకోవడమే దాన్ని, అది తీసుకొని ముందుకు కొనసాగాలి. ముందు దాన్ని ఎరగాల, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును. అది ఎరిగితే దాన్ని తీసుకుంటావు, ఆ శక్తిని నువ్వు తీసుకుంటావు, అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. కాబట్టి ఆ శక్తి కొరకు, ఆ బలము కొరకే, ఆ పునరుద్ధాన బలము నీవు నేను పొందు నిమిత్తమై, ఆయన ఇంకను సమీపంగా ఎరుగు నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇక్కడ వచ్చిన మనము బలహీనమే, అయితే ప్రభువు బలపరిచినట్లుగా మన బలం మీద ఆధారపడకుండా, ఎప్పుడైతే మన బలం, మన శక్తి, మన జ్ఞానం వైపు చూస్తే దానికోసం ఎప్పుడు ఎలాగూ వెళ్ళలేము, ఎలాగ ఉండము. కానీ ఆయన బలాన్ని అనేక పర్యాలు ఎరగలేని వారు అనుకున్నాం. కారణం ఏంటంటే ఆయన ఎరగకపోవడాన్ని బట్టి. ఆయనను ఎరిగితే కనబడతాయి ఆయన పునరుద్ధాన బలం. అందుకే మొదట అంటాడు ఆయనను, ఆయన పునరుద్ధాన బలం. ఆయన ఎరగకుండా ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగలేము. మొదట ఆయన ఎరగాల, ఆ తర్వాత ఆయన పునరుద్ధాన బలం ఎరిగితే అప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవి దేవుడు చెప్తే ఎట్లా మనం చేయమన్నాడు, అది చేస్తే కార్యం ఏమవుద్ది, సఫలమవుద్ది, విజయం వస్తుంది. ఎవరికి చెప్పినా ఆ పని. అప్పుడు దేవుడు చెప్తాడు, మోషే నువ్వు వెళ్ళు, అహరోను హోరులు తీసుకెళ్ళి నువ్వు కొండపైకి ఎక్కువ, నువ్వు చేతుల పైకి లేపు. ఆ తర్వాత యెహోషువ నువ్వు పంపించు, యుద్ధము భూమిలోకి యెహోషువ. ఎవరి పనాలు దేవుడు చెప్తాడు. అది చివరికి మాత్రం యుద్ధమే, విజయమే యుద్ధంలో. అది జ్ఞాపకం చేస్తున్నాడు. లేకపోతే ఆయన ఎరగకపోతే క్రమం తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. అందుకే ఈ సంగతులన్నిటి విషయంలో వివేచన కలిగి మన ప్రభు ఏంటో మనం ఎరిగి, ఆయన పునరుద్ధాన బలం ఎరిగి, బలము కలిగి గొప్ప కార్యం చేయ నిమిత్తమై ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా, సంఘంగా ప్రభుని అడుగుదాం. అలా ప్రభును క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని అడుగుట ద్వారా, అందరూ ఏకీభవించి ప్రార్థించుట ద్వారా, మన ద్వారా, మన కుటుంబం ద్వారా, మన స్థానిక సంఘం ద్వారా దేవుని చిత్త ప్రకారమైన గొప్ప కార్యములు ఈ భూమి మీద జరుగుటకై ప్రభు ఏదైతే సిద్ధపరిచాడో అవి నెరవేర్చబడతాయి. దాని కొరకే ప్రభు మనకు సహాయం చేస్తాడు. అటు నిరీక్షణతో, అటు ధైర్యంతో ప్రభు నెరుగు నిమిత్తమైన బలం నెరుగు నిమిత్తమై కొద్ది మాటలతోనే ప్రభుని ఆ బలము కోరుకుందాం. నీవు ఆశించి ప్రభుని అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి ఇలాగున ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి బలం కలిగి గొప్ప కార్యం చేయటకై ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థించాను.